ఉదయం అలారం మోగ్గానే ఆ 5 నిమిషాల సుఖం కోసం దాన్ని ఆపేయడం, కళ్ళు తెరవకుండానే ఫోన్ స్క్రోల్ చేస్తూ అనవసరమైన విషయాల్లో మునిగిపోవడం, ఇది మనలో చాలామందికి ఒక దినచర్యగా మారిపోయింది. కానీ మనం ఆ బెడ్ మీద కంఫర్ట్ ఎంజాయ్ చేస్తున్న అదే సెకండ్లో మన తండ్రి ఎక్కడో పనిలో చెమట చిందిస్తూ ఉండొచ్చు, లేదా మన పల్లి వంటగదిలో మన కోసం కష్టపడుతూ ఉండొచ్చు. వాళ్లకు ఆ కంఫర్ట్ ఆప్షన్ లేదు. లక్షల రూపాయల ఫీజులు, హాస్టల్ ఖర్చులు, బుక్స్ ఇవన్నీ వాళ్ల రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించినవి. ఆ కష్టాన్ని మనం చాలా సింపుల్గా నాకీ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అన్న ఒక్క మాటతో కొట్టేస్తాం. ప్రతి క్షణం మనం వృధా చేసే సమయం మనకోసం మన పేరెంట్స్ ధారపోసిన ఆయుష్కి సమానం. వాళ్ల కష్టార్జితాన్ని మనం మన డిస్ట్రాక్షన్స్ కోసం దొంగిలిస్తున్నాం. ప్రతి మనిషి లైఫ్లో రెండు డేట్స్ ఇంపార్టెంట్. ఒకటి డేట్ ఆఫ్ బర్త్, ఇంకొకటి ఎప్పుడో ఒకరోజొచ్చే మన డెత్ డేట్. ఈ 2 తేదీల మధ్య ఉన్న ఒక చిన్న గీత ఉంది చూసారా, అదే మీ జీవితం. అక్కడ గడిచిపోయే ప్రతి గంట మన లైఫ్లో మనం చేసుకునే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదా లాస్. ఇప్పుడు మీరు రోజూ చేస్తున్న పనులు ఆ టైమ్లైన్లో ఏవైనా వాల్యూని యాడ్ చేస్తున్నాయా, లేక మీకోసం ప్రాణమిచ్చేవాళ్ల కష్టాన్ని వృధా చేస్తున్నాయా? ఎప్పుడో ఒకరోజు ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేస్తారని వెయిట్ చేయడం ఆపేయాలి. మన చేతుల్లో ఉన్న ఈ సమయం కరిజిపోతోందన్న నిజాన్ని గుర్తించడమే అసలైన డిసిప్లిన్. మెచ్యూరిటీ అంటే కేవలం వయసు పెరగడం కాదు. మనం చేసే ప్రతి చిన్న పనికి ఎంత ఖర్చవుతుందో, అది మన ఫ్యూచర్ని ఎలా మారుస్తుందో లెక్కలేయడం నేర్చుకోవాలి. ఉదయం నిద్రలేవగానే ప్రతి స్టూడెంట్ ముందు 3 వేరువేరు దారులుంటాయి. ఆ రోజును మనం ఎలా వాడుకుంటామనే దాన్ని బట్టే మన భవిష్యత్తు డిసైడ్ అవుతుంది. ఈ డెసిషన్ మ్యాట్రిక్స్లో మొదటి దారిని చూద్దాం. మొదటి దారి అత్యంత క్రమశిక్షణతో ఉండే టాపర్లది. వీళ్లు తమ చుట్టూ ఉన్న గొడవలను, సోషల్ మీడియా గాసిప్స్ని పట్టించుకోరు. సబ్జెక్ట్ మీద గ్రిప్ సాధించడమే వాళ్ల ఏకైక లక్ష్యం. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ లాజిక్ చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు పడే కొద్దిపాటి కష్టం తర్వాత సమాజంలో గొప్ప గౌరవాన్ని, పేరెంట్స్ కళ్లల్లో ఆనందాన్ని ఇస్తుంది. ఇక రెండో దాయి, వీళ్లు చదువులో వెనకబడి ఉండొచ్చు, కానీ నేర్చుకోవాలనే తపన మాత్రం వదలరు. తమకు టాలెంట్ లేకపోయినా నిరంతరం కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ముందుకు వెళుతూనే ఉంటారు. మొదటి దారి ఎంత ఇంపార్టెంటో ఈ రెండో దారి కూడా మీ జీవితానికంతే ముఖ్యం. ఎందుకంటే ఇది ఓటమిని తట్టుకుని నిలబడే పట్టుదలను నేర్పుతుంది. ఈ 2 దారుల్లో ఫలితాలు వేరుగా ఉండొచ్చు, కానీ రెండింటిలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. అది తమ జీవితానికి తామే బాధ్యత తీసుకోవడం. మూడో దారి చాలా ప్రమాదకరమైనది. నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఒక సాకు వెదుక్కుని వెబ్ సిరీస్లు చూస్తూ లేదా అనవసరమైన విషయాల్లో టైం వేస్ట్ చేస్తూ గడిపేయడం. ఇలాంటి స్టూడెంట్స్ తమ పేరెంట్స్ ముందు ఒక హెల్ప్లెస్ విక్టిమ్లా నటిస్తారు, కానీ లోపన ఆ కంఫర్ట్ కోసం తమ కన్నవారి నమ్మకాన్ని తాకట్టు పెడుతుంటారు. ఈ దారిలో వెళ్తే చివరికి మిగిలేది ఒక సాధారణమైన ఉద్యోగం, ఎప్పటికీ తీరని అసంతృప్తి, మరియు వెనక్కి తిరిగి చూసుకుంటే మార్చుకోలేని బాధ మాత్రమే. మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పేవారు: కష్టమనేది జీవితంలో అనివార్యం, కాని ఆ కష్టం ఎటునుండి రావాలో మనమే ఎంచుకోవాలి. ఈరోజు పడే డిసిప్లిన్ అనే కష్టాన్ని ఎంచుకుంటారా, లేక రేపు జీవితాంతం వెంటాడే పశ్చాత్తాపాన్ని ఎంచుకుంటారా అనేది ఇప్పుడు మీరు చేసే పనిమీద ఆధారపడి ఉంటుంది. ఆ మూడో దారిలో చిక్కుకుపోవడం అనేది విధి కాదు, అది మీరు రోజూ తీసుకునే ఒక యాక్టివ్ చాయిస్. కంఫర్ట్ని వదిల్తేనే ఫ్యూచర్ కనిపిస్తుంది. ఈరోజున్న ఇబ్బందుల్ని పక్కనపెట్టి సరిగ్గా 5 ఏళ్ల తర్వాత మీరు ఎలాంటి పొజిషన్లో ఉండాలనుకుంటున్నారో ఒక్క నిమిషం ఊహించుకోండి. మీ ఫ్యూచర్ సెల్ఫ్ ఎంత సంపాదించాలి, మీ ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, మీ పేరెంట్స్ని గర్వపడేలా చేస్తున్నారా? ఈ గోల్స్ అన్నీ పేపర్ మీద క్లియర్గా రాసుకోండి. ఆ 5 ఏళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ సంవత్సరం ఏం చెయ్యాలి, ఈ నెలలో ఏం పూర్తి చెయ్యాలి, చివరగా ఈరోజు ఇప్పుడు మీరు చెయ్యాల్సిన పనేంటి? దీన్నే రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. ఈ బ్లూ ప్రింట్ని నాశనం చేసే ప్రధాన శత్రువులు మీ ఫోన్లోనే ఉన్నాయి. ఎదుటివారి గురించి మాట్లాడటం, పనికిరాని వీడియోలు చూడటం, ఇవన్నీ మీ ఫ్యూచర్ని మీరు హత్య చేయడమే. మీరు అనుకున్న ఆ ఫ్యూచర్ సెల్ఫ్ నిజం కావాలంటే ఈరోజున్న మీ సోమరితనాన్ని వదిలించుకోక తప్పదు. సమాజాన్ని ఇంప్రెస్ చేయడానికో, పక్కవారికి ప్రూవ్ చేయడానికో చదవడం మానేయండి. కేవలం మీ భవిష్యత్తుని మీరీ కాపాడుకోవడానికి పనిచేయడం మొదలుపెట్టండి. ఇప్పుడే మీ ఫోన్ పక్కన పెట్టండి, పెన్ తీసుకోండి, వెంటనే బుక్ ఓపెన్ చేయండి. కష్టమైనా సరే ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నించండి. కేవలం కంటెంట్ని చూస్తూ కూర్చునే వ్యూవర్లా కాకుండా మీ లైఫ్ని మీరే మలుచుకునే ఒక ఆర్కిటెక్ట్లా ఆలోచించడం స్టార్ట్ చేయండి.
మీకు మీరు ఒక ఇన్స్పిరేషన్గా మారాలి. లోపల గెలిచిన రోజే మీరు ప్రపంచాన్ని గెలవగలరు. గుర్తుపెట్టుకోండి, ఈ నిమిషం మీరు తీసుకునే ఇంకా ఎక్కువ లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మరియు మీ జీవితంలో నిజంగా అమలు చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో మీ థింకింగ్ని ఇంప్రూవ్ చేయడానికి, మీ యాక్షన్స్ని చేంజ్ చేయడానికి ఉంటుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఒక్క మంచి ఐడియా కూడా మిస్ కాకూడదు. మరిన్ని యూస్ఫుల్ కంటెంట్, మైండ్ సెట్ షిఫ్ట్స్ మరియు రియల్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఐడియాస్ కోసం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.